భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 30 శ్లోకం దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితం అర్హసి. భావార్థం, ఓ అర్జున, ఈ శరీరంలో ఉన్న ఆత్మ నిత్యం, అజేయం. ఈ ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నీవు ఎవరి మరణం గురించి శోకించవద్దు. తాత్విక దృక్పథం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెబుతున్నది, ఆత్మకు మృతి లేదు. శరీరం మారిపోతుంది, కానీ ఆత్మ నిత్యంగా ఉంటుంది. మన శరీరం ఒక వస్త్రం లాంటిది. పాతబడిన దుస్తులను వేసేయడం, కొత్తవి ధరించడం ఎలా సహజమో, ఆత్మ కూడా శరీరాలను త్యజించి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది. బోధన. కావున ఎవరు మరణించారు అన్న విషయానికి మీద నీవు శోకించాల్సిన అవసరం లేదు. వారు తమ శరీరాన్ని విడిచారు, కానీ వారు ఆత్మగా జీవిస్తూ ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకుని ముందుకు సాగు. నేటి జీవన పాఠం. జీవితంలో మానవ సంబంధాలు మన హృదయానికి చేరువై ఉంటాయి, కానీ నిజమైన తాత్విక జ్ఞానం మనకెందుకో చెప్పుతుంది, బంధాలు శరీర స్థాయిలో, ఆత్మ మాత్రం శాశ్వతమైన స్నేహం. మరణం ఒక అంతమో కాదు, ఒక మార్పు మాత్రమే. శ్రీకృష్ణుడు అర్జునుడిని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని కూడా ధైర్యంగా జీవించమంటున్నాడు. శోకాన్ని వీడి ధర్మబద్ధంగా ముందుకు సాగమంటున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా కోల్పోయారా? ఈ శ్లోకం మీకు ఎలా ఉపశమనాన్ని ఇచ్చింది? కామెంట్ లో మీ అనుభూతి పంచుకోండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓం శాంతి శాంతి.